నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మెకానిక్ డే వేడుకలు. మెకానిక్ల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తామని వెల్లడించిన దామచర్ల. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ప్రాంతీయ శాఖ కార్యవర్గ సమావేశం. రానున్న కాలంలో కార్మికుల సంక్షేమం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని వెల్లడించిన యూనియన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే మెకానిక్ల సమస్యల్ని పరిష్కరించడంలో తన వంతు సహకారం అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డేను పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు మెకానిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాత జడ్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మెకానిక్ గా చిన్నప్పుడు మంచి పని చేస్తూ అంచెలంచెలుగా దాయనేని ధర్మ ఎదిగారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మెకానిక్లు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని అన్నారు. నిత్యం శ్రమజీవులుగా మీరు పనిచేస్తూ మీ జీవనాన్ని గడుపుకుంటున్నారని, మీ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. దాయనేని ధర్మ మెకానిక్ అనే కాకుండా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మంచి స్థాయిలో ఉన్నారని, మీరందరూ కూడా కేవలం వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పొదిలి చిమ్మకుర్తి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంచయ్య రోడ్లోని మెకానిక్ అసోసియేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బల మీద పెట్టి టేబుల్ మీద పెట్టాలన్నా టేబుల్ మీద పెట్టాలా దాయనేని ధర్మారావు గారి నాయకత్వం మెకానికుల హక్కుల కోసం ఉద్యమం. మెకానిక్స్ డే జరుపుకున్నాం. ఈ రోజు రంగరంగ వైభవంగా ఒంగోలులో ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నందుకు సహకరించినటువంటి అసోసియేషన్ సభ్యులకి, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ అందరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తీశారు ఇప్పుడు కాదు, మన
ఆ మెకండి అని మనకు తెలియదు. టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరు తన్నుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మ ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాప్లో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా, మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మ గారికి, ఇంకా ఉండే ఈ కమిటీ సభ్యుల, అసోసియేషన్ సభ్యులందరికీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లాలో వరల్డ్ మెకానిక్స్ డే, హ్యాపీ మెకానిక్స్ డేని ఘనంగా ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా అన్ని ఊర్ల నుంచి టూ వీలర్ మెకానిక్స్ సోదరులు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకు వచ్చి ఇవాళ అందరం కూడా మేము మెకానిక్స్ డేని రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అట్లాగే ఇవాళ 26 జిల్లాల్లో కూడా మేము వివిధ అసోసియేషన్ పెద్దలు, ఈ రాష్ట్ర కమిటీలో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళు, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, లేదా మండల కమిటీలో ఉన్నవాళ్ళు, టౌన్ కమిటీలో ఉన్నవాళ్ళు
అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెకానిక్స్ డేని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే అధికారులు ఉంటారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం టూ వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలు ఒడ్డి కరోనాలో కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా టూ వీలర్ మెకానిక్ సోదరులు అనేది ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చాలా బాధాకరం. ఈ శతాబ్ద కాలంలో ఎప్పుడు కూడా టూ వీలర్ మెకానిక్ అనే అతన్ని ఒక వర్కర్గా గుర్తించకపోవడం ప్రభుత్వాలు అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా టూ వీలర్ మెకానిక్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలి. అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్, BS6 ట్రైనింగ్లు కానీ, సబ్సిడీల పరికరాలు కానీ, అర్హులైన పేదవారందరికీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ పరంగా ID కార్డులు కానీ, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకనంటే ఇవాళ టెక్నాలజీలు మారినాయి, షాప్ రెంట్లు పెరిగినాయి, కుర్రోళ్ళ జీతాలు పెరిగినాయి. మేము అన్ని విధాలా కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఒక్క సంఘం స్థితిగతులు అన్నీ కూడా నారా లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు తగు విధంగా స్పందించి మా డిమాండ్ని తీరుస్తారని చెప్పి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పైన మా మెకానిక్ సోదరులు ఉన్నారు. మా అందరూ కూడా వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ పెట్టాలని, వెల్ఫేర్ సొసైటీ పెట్టాలని చెప్పి గతంలో లోకేష్ గారిని అడిగున్నాం. అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అన్ని జిల్లాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ టూ వీలర్ మెకానిక్ డేని రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా పటిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కమిటీ పెద్దలు, జిల్లా కమిటీ అందరూ చేయటం కూడా, అట్లాగే మా ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్యుల్ని వాళ్ళకి చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రాంతీయ శాఖ కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంలో 1104 యూనియన్ పెద్ద పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన 1104 యూనియన్ రానున్న కాలంలో కార్మికుల సంక్షేమం, అప్పుల కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని గత 5 సంవత్సరాలుగా పోరాటాలు సాగిస్తున్న గత ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1999 నుండి 2024 లోపు ఉన్న ఉద్యోగాలను పరిగణలోకి తీసుకుని వారికి పెన్షన్ ఇచ్చేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగ కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించడంతో పాటుగా కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంజీవరావు, సిపిడిసిపిఎల్ కార్యదర్శి నందిగామ శర్మ, కార్యనిర్వాహక అధ్యక్షులు సురేష్, రాష్ట్ర కార్యదర్శి కొండయ్య, యూనియన్ నాయకులు ఆరటి వెంకటేశ్వరులతో పాటుగా విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పోషిస్తుంది. మరి గత కొన్ని కాలంగా కార్మిక సమస్యల మీద, కార్మిక సంక్షేమం మీద పోరాటం చేయడం జరిగింది. 75 సంవత్సరాల చరిత్ర గల యూనియన్ ఏ రాజకీయ పార్టీకి కూడా పొత్తు లేకుండా కార్మికుల నాయకులుగా ఉంటూ కార్మిక సమస్యల మీద పోరాటం చేస్తూ కార్మిక హక్కుల్ని తీసుకొచ్చే పద్ధతిలో గౌరవించుకునే విధంగా ఈరోజు యాజమాన్యానికి మా వంతు 100% సహకారం అందించి ప్రభుత్వానికి, యాజమాన్యానికి, అలాగే వినియోగదారులకు కూడా మెరుగైన సేవ అందించి అన్ని చోట్ల కూడా మేము ప్రశంసలు అందుకుంటున్నాం. మా 1104 యూనియన్ విద్యుత్ రంగంలో బాధ్యత గల యూనియన్. మేము పోరాడితే యాజమాన్యంతోనే పోరాడతామే తప్ప మిగతా పని విషయంలో మట్టుగా అందరం కలిసికట్టుగా ఐక్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు మరి ఈరోజు యాజమాన్యం ముందు ఉంచాం. గత కొన్ని సంవత్సరాల నుండి చర్చల ద్వారా కొనసాగుతున్నాయి. అవి కార్యాచరణకు ఇంకా రాలేదు. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ఆ ప్రభుత్వంతో పోరాడి చివరికి విధులైన పరిస్థితుల్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి సంఘం అంతా కూడా ఒక సమీక్ష చేసుకొని రాబోయే భవిష్యత్తులో మరి మా న్యాయమైన కోరికల్ని సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపిద్దామని తాత్కాలికంగా విరమించాం.
ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వాలను స్వాగతిస్తూ మరి ఈ కొత్త ప్రభుత్వం ద్వారా అయినా మా న్యాయమైన డిమాండ్లు సాధిస్తామని ఆశతో వెయ్యి కళతో ఉన్నాం. మరి 1/2/99 నుండి 31/8/2004 వరకు కూడా ఎవరైతే ఎంప్లాయీస్గా ఉండి రిటైర్ అవుతున్నారో వాళ్ళకి పెన్షన్ సదుపాయం లేదు. మరి స్టేట్ గవర్నమెంట్లో 2004 నుండి పెన్షన్ సదుపాయం లేదు. ఈ విద్యుత్ రంగంలో 99 నుండే పెన్షన్ సదుపాయం లేదు. కాబట్టి ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా మాకు కూడా 31/8/2004 వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా పరిగణలో తీసుకొని పెన్షన్ సదుపాయం కల్పించమని న్యాయమైన డిమాండ్ యాజమాన్యం ముందు ఉంచాం. దాని మీద ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది గత ప్రభుత్వంలోనే. మరి ఈ ప్రభుత్వం కూడా స్పందించి ఆ డిమాండ్ అతి త్వరలో బయటికి ఇస్తారని ఆశతో చాలామంది కార్మికులు చూస్తున్నారు. మరి మీ మీడియా ద్వారా మరి మేము ప్రభుత్వానికి యాజమాన్యం కూడా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రాంతీయ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గోపాల్ గారికి నిజంగా ఆయన కార్మికుల యొక్క పక్షపాతి. మా జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు కాంట్రాక్ట్ లేబర్స్ సమస్య అది ఎక్కువగా ఉంది. తర్వాత కన్వర్షన్స్ అంటే సబ్ ఇంజనీర్ నుంచి వాళ్ళు అంటే జేఎల్ఎంలుగా డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి కన్వర్షన్స్ ఇవ్వాల్సి ఉండి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఇంత మటుకు ఇవ్వలేదు. మరి అది కూడా వారు ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇది ఎటువంటి కుల మత ప్రాతిపాదిక కాకుండా 75 వసంతాలు అంటే కంబైన్డ్ స్టేట్లో తమిళనాడు తెలంగాణ చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి యూనియన్ ఇది. ఇలాంటి యూనియన్లో ఈ రోజుకి కూడా ఎందరో కార్మికుల యొక్క జీవితాలలో వెలుగు నింపినటువంటి ఈ యూనియన్కు మరి ఇంకా గోపాలరావు గారి నాయకత్వంలో మరింత పురోభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం నందు రోహిణి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో గల శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో గల స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు పలు రకాల పంచామృతాలతో అభిషేకాన్ని నేత్ర పర్వంగా జరిపించి ఆపై మహా మంగళ హారతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. विष्णु प्रचोदयात्। जय श्री कृष्ण परमात्मा को जय। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ఒంగోలు నగరంలోని దక్షిణం బజార్లో గల శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో శ్రేష్ఠ మాసం సందర్భంగా నిర్వహించిన వార్షిక పుష్పయాగ మహోత్సవం నేత్రోత్సవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఉత్సవాలను చూడచక్కగా ఏర్పాటు చేసి పీఠంపై కొలువు తీర్చారు. అనంతరం గులాబీలు, చామంతి, లిల్లీ, మల్లె, విరజాజులు లాంటి పుష్పాలతో పాటుగా తులసి దళాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.